వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంభావ్యత గురించి మనం ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఎక్సర్సైజ్ 2 10th క్లాస్లో 13.2లో ఫస్ట్ ప్రాబ్లం. ఒక సంచిలో 3 ఎరుపు 5 నలుపు బంతులు కలవు. సంచి నుంచి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఎరుపుదై ఉండుటకు ఎరుపుది కాకపోవుటకు సంభావ్యత ఎంతెంత అన్నారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని బంతులు ఉన్నాయి? 3 ఎరుపు బంతులు 5 నలుపు బంతులు కలవు. సో ఫస్ట్ అది రాసుకుంటే మొత్తం పర్యవసానాలు ఈక్వల్ టు 3 ఎరుపు ప్లస్ 5 నలుపు ఎంత అవుతుంది? 8 బంతులు అవుతాయి. మొత్తం ఎన్ని అవుతాయి? 8 బంతులు. సో ఫస్ట్ బిట్ ఏమడుగుతున్నారు? ఎరుపుదై ఉండుటకు. సంభావ్యత ఎంత? ఎరుపు బంతులు ఎన్ని? 3 కదా. అంటే పర్యవసానాలు ఎన్ని వస్తాయి? మనకి 3 వస్తాయి. 3 మొత్తం బంతులు ఎంత? 8 అంటే 3/8. సో మనకి ఇది P ఆఫ్ E అని ఈక్వల్ టు 3/8 అనుకుంటే, సో ఇప్పుడు సెకండ్ ఏమంటున్నారు? ఎరుపుది కాకపోవటకు సంభావ్యత అంటే ఫార్ములా ఉంది కదా మనకి, P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1. సో ఇది సంభావ్యత అగుటకు P ఆఫ్ E, కాకపోవటకు P ఆఫ్ E బార్. కాబట్టి మనకి కాకపోవటకు, ఎరుపు కాకపోవటకు అన్నారు కాబట్టి సెకండ్ది ఎరుపుది కాకపోవటకు సంభావ్యత ఏమవుతుంది? P ఆఫ్ E ఈక్వల్ టు 3/8 కాబట్టి P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ E అవుతుంది. సో 1 మైనస్ P ఆఫ్ E అంటే 1 మైనస్ P ఆఫ్ E అంటే అంత 3/8. సో ఎల్సిఎం కడితే 8 మైనస్ 3/8 5/3 5/8. ఇది సెకండ్ బిట్కి సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే, ఒక పెట్టెలో 5 ఎరుపు 8 తెలుపు 4 ఆకుపచ్చ గోళీలు కలవు. పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక గోళీని తీస్తే అది ఎరుపు తెలుపు ఆకుపచ్చది కానిది అగుటకు సంభావ్యతను కనుగొనండి అన్నారు. సో మనకి కానిది అన్నారు కాబట్టి ఫస్ట్ ఎరుపు దగుటకు సంభావ్యత, తెలుపు దగుటకు సంభావ్యత, ఆకుపచ్చది అగుటకు సంభావ్యత కనుక్కున్న తర్వాత కానిది కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో మొత్తం మనకి ఎన్ని గోళీలు ఉన్నాయి? 5 ప్లస్ 8 ప్లస్ 4 అంటే మొత్తం 17 గోళీలు. మొత్తం పర్యవసానాలు 5 ప్లస్ 8 ప్లస్ 4 ఈక్వల్ టు 17. సో ఇప్పుడు మనకి ఎరుపు గోళీ అగుటకు సంభావ్యత, తెలుపు గోళీ అగుటకు సంభావ్యత, ఆకుపచ్చ కానిది అగుటకు సంభావ్యత కనుక్కోమన్నారు. సో ఫస్ట్ బిట్ చూసుకుంటే, ఎరుపు గోళీ అగుటకు సంభావ్యత ఈక్వల్ టు, ఎరుపు గోళీలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి 5/17 అవుతుంది. సో ఇదే మనకి ఎరుపు గోళీ కానిది అగుటకు సంభావ్యత అంటే మనకి ఏమవుతుంది? ఇది అగుటకు కానిది అన్నారు. ఎరుపు గోళీ కానిది అగుటకు సంభావ్యత అన్నారంటే ఇది P ఆఫ్ E అనుకుంటే ఇది P ఆఫ్ E బార్ ఈక్వల్ టు ఎంత అంటే 1 మైనస్ P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్
ఈ. సో ఒకవేళ కానిది అడిగినా మనకి ప్రాబ్లం అనేది ఉండదు, ఎందుకని ఇక్కడ చేసేస్తున్నాం కాబట్టి. ఇది అగుటకు సంభావ్యత. కానిది అగుటకు అంటే ఏమవుతుంది, పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటే ఎంత, 5/17. సో 17 మైనస్ 5/17. 17లోంచి 5 తీస్తే ఎంత, 12/17. ఇది పి ఆఫ్ ఈ బార్ రెడ్ గోళీ విషయంలో ఇది. సో ఫస్ట్ది ఏంది, సెకండ్ తెలుపు గోళీ అగుటకు సంభావ్యత ఎంత, కానిది అగుటకు సంభావ్యత, రెండు కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇక్కడ తెలుపు గోళీలు ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. మొత్తం పర్యవసానాలు 17. తెలుపు గోళీ అగుటకు సంభావ్యత ఈక్వల్ టు పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మనకు తెలుపు గోళీలు 8 అయితే మొత్తం గోళీలు 17. సో ఇది పి ఆఫ్ ఈ. కానిది అని అన్నారంటే తెలుపు గోళీ కానిది అగుటకు సంభావ్యత అన్నారు. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు ఎంత అంటే పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. సో 1 మైనస్ 8/17 ఎంత వస్తుంది, 17 మైనస్ 8/17. సో 9/17. ఇది తెలుపు గోళీ కానిది అగుటకు సంభావ్యత. ఇది తెలుపు గోళీ అగుటకు సంభావ్యత 8/17 అయితే కానిది అగుటకు సంభావ్యత 9/17. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమన్నారు, ఆకుపచ్చది కానిది అగుటకు సంభావ్యత కనుగొనమన్నారు. సో కానిది అగుటకు సంభావ్యత కనుగొనమన్నారు కాబట్టి ఫస్ట్ అగుటకు ఆకుపచ్చ గోళీ అగుటకు సంభావ్యత కనుక్కున్న తర్వాత కానిది కనుక్కోవచ్చు. సో ఆకుపచ్చ గోళీలు ఎన్ని ఉన్నాయి, మనకి 4 ఉన్నాయి. ఆకుపచ్చ గోళీ అగుటకు సంభావ్యత పి ఆఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4 ఆకుపచ్చ గోళీలన్నీ 4 మొత్తం గోళీలు 17. ఇది పి ఆఫ్ ఈ. కానిది అన్నారు, ఆకుపచ్చ గోళీ కానిది అగుటకు సంభావ్యత పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు ఎంత అంటే పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటే ఎంత, 1 మైనస్ 4/17 చేస్తే 17 మైనస్ 4/17 చేస్తే మనకి 17 నుంచి 4 తీస్తే 13/17. సో ఇది కానిది అగుటకు సంభావ్యత, ఆకుపచ్చ గోళీ కానిది అగుటకు సంభావ్యత, ఇది ఆకుపచ్చ గోళీ అగుటకు సంభావ్యత. సో ఈ విధంగా మనం 2 ప్రాబ్లమ్స్ను ఇచ్చిన దాంట్లో కానిది అయినది చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఏ విధంగా చేయాలనేది. సో కానిది అడిగారు కాబట్టి మనకి అయినది చేయక్కర్ లేకుండా డైరెక్ట్ ఎలా చేయాలి అంటే మనకి మొత్తం గోళీలు ఎన్ని, 17. 17లో ఎన్ని గోళీలు తీసేయచ్చు మనం, 13. సో ఇది మనం షార్ట్కట్లో అంటే ఈ చేయకుండా డైరెక్ట్ ఎలా చేయాలంటే పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి మొత్తం గోళీలు 17 కదా, 17లోంచి కానిది అన్నారు కాబట్టి ఆకుపచ్చ గోళీలు 4 తీసేస్తే ఎంత, 13. అంటే పర్యవసానాలు ఎన్ని, కానిది అగుటకు పర్యవసానాలు 13. సో మొత్తం పర్యవసానాలు 17. సో ఈ విధంగా ఇది లాజిక్ ఉపయోగించి చేయొచ్చు. లేదు అనుకుంటే మనకి అగుటకు పచ్చ గోళీ అగుటకు సంభావ్యత కనుక్కున్న తర్వాత కానిదంటే ఈ విధంగా చేయొచ్చు. సో ఇది లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది అనుకుంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. సో మనకి ఇది తెలియాలి, మొత్తం గోళీల్లోంచి ఆకుపచ్చ గోళీలు తీసేస్తే సో కానిదగుట పర్యవసానాలు వస్తాయి. అప్పుడు సంభావ్యత పి ఆఫ్ ఈ పర్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలపై మొత్తం పర్యవసానాలు వేస్తే 13/7 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసుకుంటే ఒక కిడ్డీ బ్యాంక్ డబ్బాలో 100 50 పైసల నాణేలు, 50 1 రూపాయి నాణేలు, 20 2 రూపాయల నాణేలు, 10 5 రూపాయల నాణేలు ఉన్నాయి. డబ్బాను తలక్రిందులు చేసినప్పుడల్లా యాదృచ్ఛికంగా ఒక్క నాణెం పడుతుంటే అది 50 పైసల నాణెం అగుటకు సంభావ్యత, 5 రూపాయల నాణెం కాకపోవటకు సంభావ్యత ఎంతెంత.
సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మొత్తం నాణేలు ఎన్నో రాసుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ ఏమన్నారు 100 50 పైసల నాణేలు. 50 పైసల నాణెముల సంఖ్య 100. తర్వాత 50 ₹1 నాణెములు. 1 రూపీ నాణెముల సంఖ్య 50. తర్వాత 20 ₹2 నాణేలు. 20 ₹2 నాణెముల సంఖ్య ఎంత? ₹2 నాణెం సంఖ్య అంత 20. నెక్స్ట్ మళ్ళీ 10 ₹5 నాణెములు ఉన్నాయి. ₹5 నాణెముల సంఖ్య ఎంత? 10. సో మొత్తం ఎంత వస్తుంది? మొత్తం నాణెం సంఖ్య ఎంత అవుతుంది? 100 + 50 అంటే 150, 150 + 20 అంటే 170, 170 + 10 అంటే 180 నాణెములు. ఇది నాణెముల సంఖ్య. సో ఇప్పుడు మనకి ఏమంటున్నారు? యాదృచ్ఛికంగా ఒక నాణెం పడుతుంటే అది 50 పైసలు అగుటకు సంభావ్యత ఎంత అంటే 50 పైసలు అగుటకు 50 పైసల నాణెముల సంఖ్య ఎంత? 100 కాబట్టి సో పి ఆఫ్ ఫస్ట్ బిట్ ఇది. పి ఆఫ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలు ఎన్ని అవుతాయి? 100 అవుతాయి. 100 మొత్తం పర్యవసానాలు ఎన్ని? 180. సో ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 5 టైమ్స్, ఇందులో 9 టైమ్స్. సో 5/9. ఇది 50 పైసల నాణెములు అగుటకు సంభావ్యత. సెకండ్ బిట్ ఏమడుగుతున్నారు? ₹5 నాణెములు కాకపోవటకు సంభావ్యత అడిగారు. సో మనకి ₹5 నాణెములు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి కాబట్టి ఇది ఇందాక చెప్పినట్టు షార్ట్ కట్ మెథడ్లో చేయాలంటే ₹5 నాణెములు కాకపోవటకు సంభావ్యత. పి ఆఫ్ ఈ బార్ కావాలి. ఈ బార్ ఈక్వల్ టు ఎంత? సో మనకి ఇక్కడ మొత్తం నాణెములు ఎన్ని? 180 కాబట్టి 180లో నుంచి ₹5 నాణెముల సంఖ్య ఎంత? 10 తీసేస్తే ఎంత మనకి? 170. సో ₹5 నాణెములు కాకపోవటకు పర్యవసానాలు ఎన్ని? 170 పర్యవసానములు. సో అప్పుడు ఏమవుతుంది? పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 170 మొత్తం పర్యవసానం. ఇది 170 అనేది పర్యవసానములు కాకపోవుటకు. ₹5 నాణెములు కాకపోవటకు 170 పర్యవసానములు. అగుటకు ఎంత? 10 అంటే 10/180 వస్తుంది అగుటకైతే. సో కాకపోవటకు కాబట్టి ఈ 10 తీసేస్తే మనకి 170/18. ఈ 0 0 క్యాన్సిల్ అయితే మనకి 17/18. సో ఇది కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే మనకి దీన్నే సెకండ్ మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్ అనుకుంటే సెకండ్ మెథడ్ ఏంటి? ₹5 నాణెములు అగుటకు సంభావ్యత. ₹5 నాణెములు అగుటకు సంభావ్యత ఎంత అవుతుంది? మొత్తం పి ఆఫ్ ఈక్వల్ టు ₹5 నాణెములు అగుటకు సంభావ్యత అంటే అనుకూల పర్యవసానాలు ఎన్ని మనకి? ₹5 నాణెములు 10. సో 10 మొత్తం పర్యవసానాలు 180. 0 0 క్యాన్సిల్ అయితే 1/18 వచ్చింది. సో 1/18 వచ్చిన తర్వాత మనకి ఇది పి ఆఫ్ ఈ. పి ఆఫ్ ఈ బార్ కావాలంటే కాకపోవటకు కదా. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 - పి ఆఫ్ ఈ. ఇది కాకపోవుటకు అంటే ఏమవుతుంది? 1 - 1/18. 18 - 1/18 17/18. సో ఈ విధంగానే చేయొచ్చు, లేదా ఈ విధంగానే చేయొచ్చు. సో ఇక్కడతో థర్డ్ వరకు ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఈ వీడియోలో ఈ 3 ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ఎక్కువ రీచ్ అవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ ఉంటుంది. సో ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.